హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి దసరా కానుకగా అయ్యార్. ఇక పెండింగ్ బకాయిలకు కూడా విడుదలకి డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దసరా కానుకగా ఐఆర్ మరియు డిఏను ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారండి. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు, రవీంద్రరాజు, అప్పలనాయుడు శనివారం ఒక ప్రకటనలో అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికైతే ఇదే విధంగా దశల వారీగా కూడా పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామవార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం వల్ల వీఆర్ఓల సంఘం హర్షాన్ని అయితే వ్యక్తం చేసిందండి. మొత్తానికి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు గారు ఆర్థిక శాఖను అయితే ఆదేశించారండి నిధులు విడుదల చేయాలని చెప్పి. అయితే ఈ బకాయిలు ఎప్పటి నుంచి అంటే 2022 నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్ సైట్లో పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా వాటికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే వచ్చాయండి. మొత్తానికి పెండింగ్ బిల్లులు దసరా, దీపావళి సందర్భంగా అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.